సో మనము టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ పైన కేస్ స్టడీస్ చెప్పుకుంటున్నాం కదండి. నేను టైం చార్ట్ ద్వారా అనలైజ్ చేసిన ఒక కేస్ స్టడీ ఒకటి చూద్దాము. అదే విధంగా జన్మజాతకాన్ని ద్వారా అనలైజ్ చేసిన కేస్ స్టడీ కూడా చూద్దామండి. మొదట నేను టైం చార్ట్ ద్వారా అనలైజ్ చేసిన కేస్ స్టడీ గురించి చూద్దామండి. నేను రీసెంట్ గా విశాఖపట్నం వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ మై కజిన్స్ నన్ను సంప్రదించడం జరిగిందండి. వారి ఇంట్లో ఒక గోల్డ్ ఆర్నమెంట్ మిస్ అయింది. అది తిరిగి దొరుకుతుందా అన్నది వారి ప్రశ్న. ఆ పోయిన వస్తువు, ఆ గోల్డ్ ఆర్నమెంట్ తిరిగి దొరుకుతుందా అన్నది వారి ప్రైమరీ కన్సర్న్. సో దానిని ఎలా చెక్ చేస్తామండి? ఎవరైనా చెప్తారా? లాస్ట్ ఆర్నమెంట్ తిరిగి దొరకాలంటే రూల్స్ ఏంటి? 5812 అయితేనేమో దొరకదని, 2611 అయితే దొరుకుతుంది అనేసి, రికవరీ అవుతుంది అనేసి. ఏది మెయిన్ హౌస్? సెకండ్ కస్ప్ మెయిన్ హౌస్ అవుతుందండి. సెకండ్ హౌస్ మెయిన్ హౌస్ అవుతుంది. లిక్విడ్ అసెట్ పోయింది. గోల్డ్ అంటే లిక్విడ్ అసెట్ కదండి. ఆర్నమెంట్ మనం నగదులోకి మార్చుకోగలిగేది. సో అది పోయింది, అది తిరిగి దొరుకుతుందా అని అడిగారు. కాబట్టి సెకండ్ హౌసే మెయిన్ హౌస్. రూల్ ఏంటి? ఈ సెకండ్ కస్పల్ సబ్లాడ్ గా వచ్చిన గ్రహము 2611 ఇస్తూ ఉంటే గనక ప్రాపర్టీ రికవర్ అవుతుంది. ఒకవేళ ఈ సెకండ్ కస్పల్ సబ్లాడ్ గనక 5812 ఇస్తూ ఉంటే పోయిన వస్తువు దొరకదు. ఓకేనండి. వారు పోయింది అన్నారు తప్ప దొంగతనం చేయబడింది అని మెన్షన్ చేయలేదండి. దొంగతనం చేయబడింది అంటే మాత్రం సప్తమాన్ని కూడా పరిశీలిస్తాం. సప్తమము దొంగ యొక్క స్వభావం ఎలాంటిది, దొంగ యొక్క రూపురేఖలు, దొంగ వయసులో ఉన్నవాడా, పురుషుడా, స్త్రీయా, వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడా, బయట నుంచి వచ్చిన వ్యక్తి దొంగతనం చేశాడా, ఇవన్నీ చెప్తుంది. సో వారు ఏం చెప్తున్నారు? ఇది మా అజాగ్రత్త వల్లనే పోయింది, అది బయట పోయిందో తెలియదు, ఇంట్లో పోయిందో తెలియదు, మిస్ అయింది మా అజాగ్రత్త వల్లనే. ఇక్కడ వేరే వ్యక్తుల ప్రమేయం లేదు కాబట్టి ఓన్లీ సెకండ్ హౌస్ నే పరిశీలించడం జరిగింది. సో ఇప్పుడు ఈ రూల్స్ నేను వారు అడిగిన సమయంలో ఇమీడియట్ గా టైం చార్ట్ వేసి పరిశీలించాను. ఒకవేళ ప్రామిస్ ఉంది అంటే ఎప్పుడు దొరుకుతుందండి? 2, 6, 11 భావాల సిగ్నిఫికేటివ్స్ దశ అంతర్దశల్లో జరుగుతూ ఉండాలి. సో జరుగుతున్నప్పుడు ఆర్నమెంట్ తిరిగి దొరుకుతుంది. లక్కీలీ వారికి మనం ప్రిడిక్ట్ చేసిన సమయంలోనే దొరకడం జరిగిందండి. సో ఇది నేను జనరేట్ చేసిన చార్ట్. కనిపిస్తుందండి? కనిపిస్తుంది సార్. 5/2/2024 సాయంత్రం 6:37 విశాఖపట్నంలో ఈ టైం చార్ట్ జనరేట్ చేయడం జరిగిందండి. దేని గురించి అడిగారు? రికవరీ ఆఫ్ ది లాస్ట్ ఆర్నమెంట్స్ తిరిగి దొరుకుతుందా లేదని అడిగారు. సో ఫస్ట్ స్టెప్ లో ఏం చేస్తాము? ఇమీడియట్ గా రూలింగ్ ప్లానెట్స్ నోట్ చేసుకోవటము అండ్ అట్ ది సేమ్ టైమ్ జెన్యూనెస్ ఆఫ్ ది క్వరీ సరిపోతుందా లేదా అని క్రాస్ చెక్ చేయటం. ఆ తర్వాత ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉందా లేదా అని చూడటం. ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉంది అనుకుంటే ఆ ఈవెంట్ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతుంది అన్న చూడటం. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాము. మొట్టమొదటి మన స్టెప్ లో చూసినట్లయితే రూలింగ్ ప్లానెట్స్ టైం చార్టే కనుక ఇదే రూలింగ్ ప్లానెట్స్ గా, అంటే ఇదే లగ్నము అండ్ ఇదే చంద్రుడి స్ఫుటము అండ్ వారాధిపతి చంద్రుడిగా తీసుకోవచ్చు. సో మనకి ఫైనల్ రూలింగ్ ప్లానెట్స్ అంటే ఇవే. ఇంకా అంటే లగ్న సబ్లాడు శుక్రుడు, లగ్న నక్షత్రాధిపతి కేతువు, లగ్నాధిపతి రవి, చంద్రుడి సబ్లాడు చంద్రుడు, చంద్రుడి నక్షత్రాధిపతి బుధుడు, అండ్ చంద్రుడి యొక్క రాశియాధిపతి కుజుడు అండ్ వారాధిపతిగా చంద్రుడు వచ్చారు. ఇవి ఫైనల్ రూలింగ్ ప్లానెట్స్. సో నెక్స్ట్ మనం జెన్యూనెస్ ఆఫ్ ది క్వరీ చెక్ చేసుకోవాలి. జెన్యూనెస్ ఆఫ్ ది క్వరీ అంటే చంద్రుడు వారు అడిగిన ప్రశ్నతోటి కనెక్ట్ అయి ఉన్నాడా లేదా. అంటే వారు అడిగింది ఏంటంటే ఆర్నమెంట్ పోయింది అన్నాడు కాబట్టి చంద్రుడు 2, 12 భావాలతో ఏమైనా కనెక్ట్ అయి ఉండాలి. రికవరీ కూడా ఆశిస్తున్నారు కనుక 11 కూడా ఉంటే రికవరీ ఉంటుంది. ఓకేనండి. సో చంద్రుడు ఏమి ఇండికేట్ చేస్తున్నాడో చూద్దాం. చూడండి, చంద్రుడు 12వ భావానికి అధిపతి. 12 మనకి ఈవెంట్ రిలేటెడ్ హౌసే, అంటే ఏదైనా ఒక వస్తువు పోవడాన్ని, నష్టాన్ని చెప్తుంది 12. సో చంద్రుడి యొక్క నక్షత్రాధిపతిని చూడండి, బుధుడు ద్వితీయాధిపతి. కాబట్టి వీరు ఒక వస్తువు పోవడాన్ని, అది కూడా గోల్డ్ ఆర్నమెంట్ పోవడం గురించి అడుగుతున్నారని చంద్రుడు స్పష్టంగా చెప్తున్నాడు. అదేవిధంగా ఈ బుధుడు ఏకాదశాధిపతి కూడా, అంటే గెయిన్, అంటే తిరిగి పొందాలి అని ఆశిస్తున్నారు, దాన్ని కూడా ఇండికేట్ చేస్తున్నాడు. ఆ బుధుడు చూడండి 6 లోనే ఉన్నాడు. మనం చెప్పుకున్న పోయిన వస్తువు రికవర్ అవ్వాలంటే 6th హౌస్ కూడా రన్ అవుతూ ఉండాలి అని. సో అన్ని హౌసెస్ తోనూ చంద్రుడు కనెక్ట్ అయి కనిపిస్తున్నాడు చూడండి. ద్వితీయంతోనూ, ఏకాదశంతోనూ, 12తోనూ అండ్ 6తోనూ. కాబట్టి క్వరీ జెన్యూన్ గా ఉంది అని ఇక్కడ మనకి క్లియర్ గా తెలుస్తుంది. వారి ప్రశ్న జెన్యూన్ అని క్లియర్ గా తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటండి? ప్రామిస్ ఆఫ్ ఈవెంట్. ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తాం. సో ఇప్పుడే చెప్పుకున్నాం మనం ప్రామిస్ ఆఫ్ ది ఈవెంట్ ని ద్వితీయ భావ సబ్లాడ్ గా, లాస్ట్ ఆర్నమెంట్ కాబట్టి ద్వితీయ భావ సబ్లాడ్ గా చెక్ చేస్తాం. సో ద్వితీయ భావ సబ్లాడ్ చూద్దాం. ద్వితీయ భావ సబ్లాడ్ గా రాహు వచ్చాడు. సో ఈ రాహువుని చూడండి ఎక్కడున్నాడు.
రాహు Mercury. అష్టమంలో ఉన్నాడు అండ్ కుజుడి చేత పంచమంలోంచి చూడబడుతున్నాడు. కాబట్టి యూజువల్ గా ఇది రికవరీని చెప్పదు. అయితే మనం ఆల్వేస్ ఎప్పుడు ఒక గ్రహం యొక్క సిగ్నిఫికేషన్ ఎలా చూస్తామండి? నక్షత్రం. కరెక్టే, స్టార్ లార్డ్ ద్వారా కదా. అదే సార్, స్టార్ లార్డ్. రాహు 5-8 ఇస్తూ ఉండొచ్చు, కానీ ఒరిజినల్ గా రిజల్ట్ ఎవరిది ఇస్తాడు? రాహు తాను ఎవరి నక్షత్రంలో ఉన్నాడో వారిది ఇస్తాడు. సో రాహు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు చూడండి, రాహు ఇక్కడ మెర్క్యూరీ. బుధ నక్షత్రంలో ఉన్నాడు. సో బుధుడు చూడండి ఏమి ఇస్తున్నాడు? 2611. 11. అంటే 100% ప్రామిస్ ఉందా లేదా ఈ చాప్టర్ లో? 100% 100% గా ప్రామిస్ ఉంది, రికవర్ అవుతుంది, క్లియర్ గా తెలిసింది మనకి. బుధ నక్షత్రం అయినా రేవతిలో ఉన్నాడు కనుక క్లియర్ గా రికవర్ అవుతుందని మనకు తెలుసు. ఆయన 5-8 ఇస్తున్నప్పటికీ ఇది క్లియర్ గా రికవరీని, ఎందుకంటే తన నక్షత్రాధిపతి ద్వారా 2-6-11 ఇస్తున్నాడు కాబట్టి క్లియర్ గా రికవరీ ఉంటుందని మనకి తెలుస్తుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామండి? టైమింగ్ చూస్తాం. టైమింగ్ ఆఫ్ ఈవెంట్. ఓకే, టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ చూడటం కోసం ఏం చేయాలి? సిగ్నిఫికేటర్స్ అవి కనుక్కోవాలి సార్. దానికన్నా ముందు ఇంకొకటి చేయొచ్చు. ఫాస్ట్ గా రికవర్ అవుతుందా, స్లోగా రికవర్ అవుతుందా చూడటం కోసం ఏం చేయాలి? చంద్రుడిని చూడాలి. చంద్రుడిని చూడాలి. చూడడం ద్వారా ఇది త్వరలో రికవర్ అవుతుందా లేదా ఆలస్యం అవుతుందా అన్నది తెలుస్తుంది. సో 11వ సబ్లాడ్గా చూడండి, ఇక్కడ శుక్రుడు వచ్చాడు. ఈ శుక్రుడు స్వనక్షత్రంలోనే ఉన్నాడు కాబట్టి ఫాస్ట్ గానే రికవర్ అవుతుందని తెలుస్తుంది. ఇక శుక్రుడి యొక్క సిగ్నిఫికేషన్ తో మనకి పని లేదు, ఎందుకంటే ప్రామిస్ ఇక్కడ ఆల్రెడీ కనిపించింది కనుక మనకి ఈవెంట్ త్వరగా మెటీరియలైజ్ అవుతుందా ఆలస్యంగా మెటీరియలైజ్ అవుతుందా అని శుక్రుడు చెప్తాడు. అయితే మనకి ఇంకొక రకంగా కూడా ఈవెంట్ త్వరలో మెటీరియలైజ్ అవబోతుందని తెలుసు. రూలింగ్ ప్లానెట్స్ చూడండి, మెజారిటీ ఆఫ్ ది రూలింగ్ ప్లానెట్స్ ఫాస్ట్ మూవింగ్ రూలింగ్ ప్లానెట్స్ కనిపిస్తున్నాయి ఎక్సెప్ట్ కేతు. కాబట్టి ఇది కూడా మనకి ఒక ఇండికేషన్ చెప్తున్నాడు త్వరగానే రికవర్ అవ్వచ్చు ఇదని. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? జాయింట్ సిగ్నిఫికేటర్స్ గా ఎవరు వచ్చారు అన్నది చూడటం. సో జాయింట్ సిగ్నిఫికేటర్స్ అంటే మనం ఇదివరకే చెప్పుకున్న 2, 6, 11 భావాలు రికవరీని ఇండికేట్ చేస్తాయి కనుక 2, 6, 11 భావాల యొక్క జాయింట్ సిగ్నిఫికేటర్ గుర్తించడము. సో ఎవరెవరు వచ్చారు 2, 6, 11 కానీ చూస్తే కనుక ఇక్కడ నేను ఆల్రెడీ నోట్స్ లో రాసి పెట్టుకున్నాను, చూపిస్తాను. జాయింట్ సిగ్నిఫికేటర్స్ గా ద్వితీయానికి కేతువు, రాహువు, చంద్రుడు, బుధుడు వచ్చారు. 6వ భావానికి రాహువు, చంద్రుడు, కుజుడు, బుధుడు, రవి, శని వచ్చారు. 11వ భావానికి రాహువు, చంద్రుడు, బుధుడు, కేతు వచ్చారు. సో వీళ్ళందరినీ మనం జాయింట్ సిగ్నిఫికేటర్స్ అంటున్నాం. ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ మనం స్టెప్ బై స్టెప్ తీయచ్చు, ఎఫెక్టివ్ తీయడము, ఫ్రూట్ఫుల్ తీయడం, ఆ స్టెప్స్ అని చెప్పుకున్నాం. బట్ ఈజియెస్ట్ వే ఏం చెప్తున్నానండి నేను మీకు? రూలింగ్ ప్లానెట్స్. రూలింగ్ ప్లానెట్స్ తో మ్యాచ్ చేయడం. సో రూలింగ్ ప్లానెట్స్ చూడండి ఎవరున్నారు? కేతు, సన్, వీనస్, మూన్, మెర్క్యూరీ, మార్స్ ఉన్నారు. కానీ వీనస్ మనకేమి జాయింట్ సిగ్నిఫికేటర్ కాదు. సో మనం చూసుకోవాల్సింది దేనిని? జాయింట్ సిగ్నిఫికేటర్ గా ఉంటూ రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అయిన గ్రహాలు ఎవరు? కేతు జాయింట్ సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు, ద్వితీయానికి వచ్చాడు అండ్ 11కి కూడా సిగ్నిఫికేటర్ గా వచ్చాడు, రూలింగ్ ప్లానెట్ లో ఉన్నాడు. రవి 6వ భావానికి సిగ్నిఫికేటర్ గా వచ్చాడు, రూలింగ్ ప్లానెట్ లో ఉన్నాడు. చంద్రుడు మొత్తం 3టికి సిగ్నిఫికేటర్ గా వచ్చాడు, జాయింట్ సిగ్నిఫికేటర్ గా. ద్వితీయానికి, 6వ భావానికి అండ్ 11వ భావానికి సిగ్నిఫికేటర్ వచ్చి ఆర్పీలో ఉన్నాడు, రిపీటెడ్ గా వచ్చాడు చూడండి. అండ్ బుధుడు ఆర్పీలో ఉన్నాడు అండ్ సిగ్నిఫికేటరే, 3టికి సిగ్నిఫికేటరే. అండ్ కుజుడు ఆయన కూడా మనకి ఆర్పీలో ఉన్నాడు అండ్ సిగ్నిఫికేటర్ గా 6th హౌస్ ఉన్నాడు. కాబట్టి కామన్ గా ఉన్న వాటిని తీసుకున్నాము. శుక్రుడు రూలింగ్ ప్లానెట్ లో ఉన్నప్పటికీ ఆయన ఏమి మనకి జాయింట్ సిగ్నిఫికేటర్ గా లేడు కాబట్టి ఆయన వదిలిపెట్టేశాం. సో వీళ్ళల్లోంచి ఇప్పుడు మనము మన దగ్గరకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అన్నది క్రాస్ చెక్ చేసుకో. అంటే మనం ప్రశ్న పరిశీలించే సమయానికి, వారు నన్ను ప్రశ్న అడిగిన సమయానికి బుధుడిలో, చంద్రుడిలో శని జరుగుతుంది. కానండి శని మనకి రూలింగ్ ప్లానెట్ కాదు, సిగ్నిఫికేటర్ కాదు కాబట్టి శని ఏమి రిజల్ట్ ఇవ్వడు. ఎప్పుడు దాకా ఉన్నాడండి శని? ఏప్రిల్ మంత్ వరకు కూడా శని రన్ అవుతున్నాడు. ఏప్రిల్ 4వ తారీఖు వరకు కూడా శని రన్ అవుతున్నాడు. కాబట్టి శని ఇవ్వడానికి స్కోప్ లేదు. మరి నెక్స్ట్ ఎవరు ఇవ్వచ్చండి? శని తర్వాత ఎవరు వస్తారు? బుధుడు. బుధుడు మనకు ఉన్నాడుగా, సిగ్నిఫికేటర్ గా ఉన్నాడు అండ్ రూలింగ్ ప్లానెట్ గా కూడా ఉన్నాడు కాబట్టి బుధుడిని కన్సిడర్ చేయొచ్చు కదా. ఇదిగోండి బుధుడు కామన్ గా ఉన్నాడుగా, ఆర్పీలోనే ఉన్నాడు అండ్ సిగ్నిఫికేటర్ గా కామన్ గా ఉన్నాడు కాబట్టి బుధుడిని మనం కన్సిడర్ చేయొచ్చు, అవునా కదా? సో బుధుడిని కన్సిడర్ చేద్దాం అనుకుంటే బుధుడు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు? 17వ తారీఖున ప్రారంభం అవుతున్నాడు బుధుడు. 17/4 నుంచి ఆయన ప్రారంభమయ్యాడు. సో ఈ సమయంలో మనం ఏం చూడాలి? దశాభుక్తి అంతరం ఎంపిక చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం చూడాలి నెక్స్ట్? సెన్సిటివ్ జోన్ లో చేస్తున్నారా లేదా? అయితే సెన్సిటివ్ జోన్ కన్నా ముఖ్యంగా మనం ఏం చూడాలి? వీళ్ళ సబ్లాట్స్ కూడా అనుకూలంగా ఉండాలి కదా. వాళ్ళ సబ్లాట్స్
వీళ్ళ సబ్లాడ్ చూద్దాం. బుధుడి యొక్క సబ్లాడ్ బుధుడే కాబట్టి డెఫినెట్ గా ఇస్తాడు. చంద్రుడి యొక్క సబ్లాడ్ చూద్దాం. చంద్రుడి యొక్క సబ్లాడు చంద్రుడే అయ్యాడు కాబట్టి ఆయన కూడా డెఫినెట్ గా ఇస్తాడు. కాబట్టి సబ్ కూడా అనుకూలంగానే ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏం చూస్తాము అంటే 17 ఏప్రిల్ నుంచి 29 జూన్ వరకు మనకు ఉంది. ఈ టైం రేంజ్ లో ఎప్పుడు రికవర్ అవుతుందండి? సార్ సన్ ఎప్పుడు వీళ్ళ స్టార్స్ లో వస్తే అప్పుడు రికవర్ అని చెప్పొచ్చా? ఎందుకంటే మంత్ ఇండికేట్ చేస్తుంది. ఓకే, రవి మంత్ ని ఇండికేట్ చేసే గ్రహం కనుక రవి దశాభుక్తులు సెన్సిటివ్ జోన్ లోకి వస్తే అప్పుడు అవుతుంది. లేదా మనం ఏం చెప్పుకున్నాము, DBA లో ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఉన్నప్పుడు రవిని చూడక్కర్లేదు అన్నానండి, అవునా కదా? కాబట్టి ఎవరి గోచారాన్ని చూస్తే తెలుస్తుంది మనకి బుధుడిది చూస్తే సార్, బుధ గోచారాన్ని చూస్తే తెలుస్తుంది. అండ్ డే ని మనకి చంద్రుడు ఇండికేట్ చేస్తాడు. చంద్రుడి 17/4 నుంచి ఒకసారి బుధ గోచారాన్ని చూద్దామండి. సో 17/4 నుంచి బుధుడిని మనం చూస్తే గనక పైసిస్ లో ఉన్నాడు, అంటే మీన రాశిలో చూడండి స్వనక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఇది అనుకూలం అనొచ్చా? ఇది కరెక్ట్ అని అంటారా? ఎవరైనా చెప్తారా? రికవరీ ఉంటుంది. కానీ ఇది రాంగ్ అండి. ఎందుకు రాంగ్ అండి అంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనకి బుధుడు ఎప్పుడు ప్రవేశించాడు చూడండి, అంతర్నాథుడిగా బుధుడు ఎప్పుడు ప్రవేశించాడు? 17వ తారీఖున ప్రవేశించాడు. ఆయన 29/6 వరకు ఉన్నాడు. బుధుడి పీరియడ్ లోనే రికవర్ అవుతుంది కంపల్సరీగా. కానీ ఇది ప్రశ్న కుండలి, ఓకేనా? టైం చార్ట్ లో ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి, గ్రహాల యొక్క వక్రత్వాన్ని కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ చూడండి, బుధుడు ఆ సమయంలో వక్రించి ఉన్నాడు. చూడండి 3వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు వక్రించి ఉన్నాడు. మనం ప్రశ్న పరిశీలించే సమయంలో ఆయన సవ్యదశలో ఉన్నాడు, కానీ ఈవెంట్ మెటీరియలైజ్ అవుతుంది అని మనం తీసుకునే సమయంలో ఆయన వక్రించి ఉన్నాడు. ఇది ఇవ్వదు రిజల్ట్ ని. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అంటే మనం ప్రశ్న పరిశీలించేటప్పుడు సవ్యదశలో ఉండి ఏ టైంలో అయితే టైమింగ్ తీసుకున్నామో ఆ టైంలో వక్రించి ఉంటే మాత్రం రిజల్ట్ రాదు. ఎప్పుడు వస్తుంది? వక్రత్వాన్ని వదిలిపెట్టి సవ్యంగా వచ్చి ఏ పాయింట్ లో అయితే తాను వక్రించాడో ఆ పాయింట్ ని క్రాస్ చేయాలి, ఓకేనా? సో ఎప్పుడు ఈయన వక్రత్వంకి వచ్చాడండి? ఏరిస్ మీద, అంటే మేషరాశిలో కేతు నక్షత్రం మీద ఉండగా వక్రించాడు. చూడండి ఏప్రిల్ 2వ తారీఖున మేషరాశిలో కేతు నక్షత్రం మీద ఉండగా వక్రించాడు. సో ఈయన వక్రత్వాన్ని వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ ఈ పాయింట్ ని దాటిన తర్వాతే రిజల్ట్ వస్తుంది. ఆ పాయింట్ దాటిన తర్వాత DBA క్రాస్ ట్రాన్సిట్ లోకి రావాలి. అయితే ఆఫ్టర్ 26 సార్? సో ఆఫ్టర్ 26 అంటే చూడండి, ఆఫ్టర్ 26 అంటే 25 తర్వాత వదిలిపెట్టాడు వక్రత్వం. బట్ అప్పటికి ఇంకా ఈ పాయింట్ దాటలేదు. చూడండి క్రాస్ చేయాలి. ఎప్పుడు క్రాస్ చేస్తున్నాడు చూద్దాం. 14వ తారీఖు తర్వాత క్రాస్ చేశాడు, కనిపిస్తుంది ఇక్కడ. 14వ తారీఖు ఎగ్జాక్ట్ గా క్రాస్ చేశాడు. ఒరిజినల్ పాయింట్ ఆఫ్ రిట్రోగ్రెషన్ ని 14వ తారీఖు తర్వాత క్రాస్ చేశాడు. కాబట్టి 14వ తారీఖు తర్వాత సూక్ష్మనాథులు అనుకూలంగా రావాలి. అండ్ చంద్రుడు కూడా బుధ నక్షత్రం మీదకి రావాలి. అది ప్రైమరీ రూల్, ఓకేనా? అంటే డే కూడా మనకి మ్యాచ్ అవ్వాలి కదా. 14వ తారీఖు తర్వాత చంద్రుడు ఎప్పుడు బుధ నక్షత్రం మీదకి వస్తున్నాడు అన్నది కూడా ఇక్కడే చూసుకోవచ్చు మనం. చూడండి ఇది చంద్రుడి గోచారం కదా. సో చంద్రుడు ఎప్పుడు వస్తున్నాడు? 14వ తారీఖు తర్వాత. చంద్రుడు కర్కాటకంలో బుధ నక్షత్రం మీదకి 15వ తారీఖు వచ్చాడు. చూడండి 15వ తారీఖుని ఎంటర్ అయ్యాడు. సో ఒక్కసారి మళ్ళీ మనం మెయిన్ చార్ట్కి వెళ్ళిపోదాం. సో 14వ తారీఖు తర్వాత ఏమొస్తుందో చూడండి, మెర్క్యూరీ సన్ అండ్ మూన్ ఉన్నాయి. చూసారు ఇక్కడ 14 తర్వాతే మెటీరియలైజ్ అవుతుంది అనుకుందాం మనం. వీళ్ళిద్దరూ కూడా మనకి సిగ్నిఫికేటర్స్. పర్టికులర్ గా సన్ మనకి సబ్ లెవెల్లో బాగాలేదు గనక మూన్ ని కన్సిడర్ చేయొచ్చు మనం. సో 14వ తారీఖు తర్వాత మూన్ సూక్ష్మ వచ్చిన తర్వాత ఈవెంట్ మెటీరియలైజ్ ఉంది, ప్రొవైడెడ్ అప్పుడు గోచారం కూడా బాగుండాలి. 15th పైన చంద్రుడి గోచారాన్ని చూస్తే చంద్రుడు చూడండి సెన్సిటివ్ జోన్ లో ఉన్నాడా లేదా? మూన్ మెర్క్యూరీ సెన్సిటివ్ జోన్ లో ఉన్నాడు, ఓకేనా? ఈయన కూడా గమనించండి, ఈయన కూడా కేతు నక్షత్రం మీద ఉన్నాడు. కేతు మనకి రూలింగ్ ప్లానెట్ లో ఉన్నాడు, సిగ్నిఫికేటర్, కాబట్టి ఇది అనుకూలమే అని కన్సిడర్ చేయొచ్చు మనం. కానీ దీని తర్వాత రోజున చంద్రుడు గోచార లగ్న కస్మిరికి వస్తున్నాడు. సో మనం చాలా సార్లు చెప్పుకుంటున్నామండి, గోచార లగ్న కస్మిరికి చంద్రుడు వచ్చినప్పుడు కూడా ఈవెంట్ మెటీరియల్ అవుతుంది. సో దీని తర్వాత రోజున 16వ తారీఖు చూపిస్తా. 16వ తారీఖున సింహరాశిలో కేతు నక్షత్రం పైన ఉన్నాడు ఆయన. అండ్ దశానాథుడితో ట్రైన్ లో ఉన్నాడు, కాబట్టి ఇది కూడా అత్యంత అనుకూలమే. సో నాకు ఈ 2 రోజులు వచ్చినాయి అంటే 16వ తారీఖు అనుకూలంగా ఉంది, 15వ తారీఖు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి నేను 15, 16వ తారీఖులు రెండింటినీ కన్సిడర్ చేసి 15, 16వ తారీఖుల్లో మీకే రికవర్ అవుతుంది అని ఇచ్చానండి వారికి. సో వారు ఏమి ఇచ్చారో ఆన్సర్ చేయడానికి 16వ తారీఖు మధ్యాహ్నం 2:40 రికవర్ అయింది వారికి. సో ఆ సమయంలో లగ్నం ఏం జరుగుతుంది అది కూడా క్రాస్ చెక్ చేద్దాం. చూడండి ఆ సమయంలో చంద్రుడు కేతు మెర్క్యూరీ మీద ఉన్నాడు. చూసారా, దశానాథుడి యొక్క
సబ్ మీదకి అప్పుడే ఎంటర్ అయ్యాడు కేసు. ఈయన కూడా పాజిటివ్ గానే ఉన్నాడు. ఈయన కూడా కేతు రాహు మీద ఉన్నాడు. రాహు ద్వితీయ సబ్లాడే మనకి, కాబట్టి కేతు రాహు మీద ఆయన సిగ్నిఫికేటర్ కూడా రాహు చూడండి కదా. సో ఈయన కూడా పాజిటివ్ గానే ఉన్నాడు, ట్రైన్ లో ఉన్నాడు. సరే గోచార లగ్న కస్పుకి ఎగ్జాక్ట్ గా వచ్చేది ఈయన దశానాథుడితో ట్రైన్ లోకి వచ్చి దశానాథుడి సబ్ లో ఉండగానే ఎగ్జాక్ట్ గా ఆ మూమెంట్ లో రికవర్ అయిందంట. చూడండి లగ్నం కూడా అక్కడ ఉంది ఆ సమయం. మెర్క్రీ మూన్ చూసారా, ఈ దశాభుక్తులు దీని మీద ఉంది. మధ్యాహ్నం రికవర్ అయిన సమయంలో మెర్క్రీ మూన్ మీద ఉంది లగ్నం కూడా. కాబట్టి ఎంత స్పష్టంగా చెప్తుంది రూలింగ్ ప్లానెట్స్ మనకి పర్ఫెక్ట్ గా గైడ్ చేస్తుంది. డివైన్ గైడెన్స్ అంటాం దాన్ని. సో వాటిని విశ్వసించాలి అండ్ వాటిని ఫాలో అవ్వాలి.